సంతోషంగా ఉన్నానండి. హల్లెలూయా. పాపం వారికి తెచ్చి బాగున్నారన్నాడు. చూద్దాం. హల్లెలూయా. దేవుని సముఖానికి వచ్చినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. అంటే దావీదు కీర్తనకారుడు చెప్తాడు, నీ సముఖంకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఆనందిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేది చాలా మంచిది, మన జీవితానికి మంచిది, మన కుటుంబానికి మంచిది, అట్లనే మన చుట్టూ ఉన్నది కూడా చాలా మంచిది దేవుని మందిరానికి వచ్చేది. అట్లనే ఈరోజు దేవుడు మన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడు, చాలా మందితో మాట్లాడుతుంటారు. పాటలుగా పాడేటప్పుడు చాలా మంది హృదయాన్ని దేవుడు కదిలించుంటాడు. అట్లనే ఇప్పుడు కూడా మరి ముఖ్యమైన సమయానికి మనం వచ్చున్నాం, దేవుని సందేశంకి వచ్చున్నాం. ఈరోజు ఈ మాట మీ హృదయంలో విత్తడానికి మునుపు మీరేం చేయాలంటే మీ హృదయాన్ని బాగా సిద్ధంగా ఉంచుకోండి. దేవుడు మీతో మాట్లాడతారు. ఒక ఎదురు చూపుతో దేవుని వాక్యాన్ని వినండి. విన్నప్పుడు దేవుడు మీ హృదయాల్లో దేవుని వాక్యం వెతుకుతాడు. అది నూరుగా ఉంటుంది, అరుదుగా దేవుడు ఫలింపజేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చూసుకుందాం. ఇందులో యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సేవ చేసేటప్పుడు 33 సంవత్సరాలు ఇక్కడ ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన సేవ ప్రారంభమైన తర్వాత ఎన్నో రకాల ఏం చేస్తామంటే ఎన్నో రకాల అద్భుతాలు ఆయన చేసి వస్తున్నాడు. హల్లెలూయా. అట్లా ప్రతి అద్భుతం ఆయన చేసేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మనిషి మనం లేకుండా ఆయన ఏ అద్భుతం చేయడు. ఈ రోజు కూడా మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏదో ఒక అద్భుతం కోసం లేదా ఏదో ఒక ఆశీర్వాదాల కోసం ఎదురు చూపుతో మీరు కూర్చుని ఉండొచ్చు. దేవుడు యేసుక్రీస్తు ఆ రోజు చేసినట్లుగానే ఈ రోజు కూడా అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. కానీ ఆయన చేయాలంటే మనము కొన్ని కార్యాలు మనం దాంట్లో సరిదిద్దుకోవాలి. దేవుడు చేసేదానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ అది పొందుకునే దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అది పొందుకునే దానికి మనము దేవుడి సముఖంలో లేదా ఆయన కంటికి మనం అనుకులుగా ఉన్నామా లేదా అని మనం ఈరోజు చూసుకుందాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఏ సమయంలో మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే, మనం ప్రార్థించే దానికంటే అత్యధికంగా చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏం ప్రార్థిస్తున్నామో, ఏం దేవుని సముఖానికి వెళ్ళి మనం అడుగుతున్నామో, ఆ సన్నిధికి వెళ్ళి ఏం అడుగుతున్నామో, ఏం కోరుకుంటున్నామో అది మనం అడగడానికి, మన నోరు తెరవడానికి మునిపే ఆయన అన్ని ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని 3 దేవుడు ఎన్నో యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ముందుగా చెప్పినట్లుగా ఎన్నో రకాల అద్భుతాలు ఆయన చేసి వచ్చాడు. కానీ ఈ రోజు మనం 3 అద్భుతాలు మాత్రం చూద్దాం. దాంట్లో 2 కార్యాలు మనం నేర్చుకోవాల్సి ఉంటాయి. ఆ 2 కార్యాలు మనకి నిశ్చయంగా మనకి కలగాలి. ఏమంటే అప్పుడే మనం ఆయన చేసే ప్రతి అద్భుతాన్ని మనం పొందుకునేదానికి అర్హులుగా మారుతాం. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయాలంటే ఆయనతో పాటు మనం కూడా దాంట్లో ఏం కావాలంటే పాలిభాగస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయనంతటా ఆయన చేసేదానికి, ప్రతి అద్భుతం చేసేదానికి ఆయన శక్తిమంతుడు. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం దాంట్లో పాలిభాగస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన ఆశగా ఉంది. హల్లెలూయా. 3 అద్భుతాలు నేను ముందుగా చెప్పినట్లుగా 3 అద్భుతాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసినవి మనం ఈరోజు చూసుకుంటాం. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఇది ఏం కూర్చిన అద్భుతం అంటే కానా ఊర్లో జరిగిన ఒక పెళ్లిలో అక్కడ ఏమవుతుందంటే ద్రాక్ష రసం అనేది అయిపోయినప్పుడు, కొరత అయినప్పుడు అక్కడ వచ్చి చెప్తుంటారు వాళ్ళ యేసుక్రీస్తు తల్లిగారు వచ్చి చెప్తారు, ఇట్లా ద్రాక్ష రసం అయిపోయింది అని అన్నప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఆ తర్వాత ఆయన వెయిట్ చేసిన తర్వాత ఆ చేసే కార్యం మనం చూస్తున్నాం. ఆ వచనం మనం చదువుకుందాం క్లియర్గా. యోహాను సువార్త 2:1 నుంచి 11 వచనం వరకు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి.
ద్రాక్ష రసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి అద్భుతము. హల్లెలూయా. మనం చదువుకున్నట్లుగా ఏం చేస్తున్నారంటే కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే ద్రాక్షారసము అనేది అయిపోయింది. అక్కడ పెళ్లి విందుకని చేయబడిన ఆ ద్రాక్షారసం ఏం చేయబడుతుందంటే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఉండే పరిచారకులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వల్ల తల్లి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆమె దగ్గర చెప్తున్నారు, అమ్మాయి ఇట్లా ద్రాక్షరసం అయిపోయింది అన్న తర్వాత ఆమె తల్లి గారు ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇట్లా ద్రాక్షరసము ఇక్కడ ఈ పెళ్లి విందులో అయిపోయిందంట. అంటే అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు అని. ఆ తర్వాత సమయం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పరిచారులకు చెప్తాడు, ఆ పని వారికి చెప్తాడు, ఇట్లా బయట ఉన్న ఆ కొండలు తీసుకోరండి, దాంట్లో నీళ్ళు ఫిల్ చేయండి అంటే నింపండి అని చెప్తాడు. ఇట్లా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు అద్భుతం చేయడానికి శక్తిమంతుడా కాదా? శక్తిమంతుడు. ఆయన అనుకుంటే ఆయన ఈ లోకాన్ని ఎట్లా సృష్టించాడంటే యెహోవా దేవుడు ఎట్లా సృష్టించాడంటే తన మాటతో ఈ లోకాన్ని సృష్టించాడు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అట్లా ప్రతిదాన్ని కలుగును గాక మాటతో చేసిన ఈ దేవుడు ఆయన మానవ రూపంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత అదే శక్తి ఆయనలో ఉందా లేదా? ఆయన అనుకుంటుంటే ద్రాక్షారసము కలుగును గాక అని ఒక మాట చెప్పుకుంటే ద్రాక్షారసం అయ్యేదే కాదా? అయ్యేది. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే పని వారికి చెప్తున్నాడు, బయట ఉండే ఆ కొండల్ని తీసుకొని వచ్చి దాంట్లో నీళ్లు నింపండి అంటున్నాడు. ఎందుకు ఇట్లా దేవుడు చేపిస్తున్నాడంటే ఆయన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి ఈ అద్భుతాలు ప్రారంభించారో అప్పటి నుంచే ఏదైతే ఏ అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటున్నాడో దాంట్లో మనుషులు ఒక పాలిభాగస్తులుగా ఉండాలి అని ఆయన కోరిక. హల్లెలూయా. ఇందులో మనం ఏం కనబడుతుందంటే మనకి ఆయన పని వారికి చెప్తాడు, మీరు బయటికి వెళ్ళి ఆ కొండలు తీసుకురండి అని. ఇక్కడ వాళ్ళు ఏమాత్రం యేసుక్రీస్తుని మరలా ఏ ప్రశ్న వేయకుండా ఏం చేస్తున్నారంటే ఆ కొండలు తీసుకుని వస్తున్నారు. ఆ కొండలు ఎట్లాంటి కొండలు అని మీకు బాగా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 2 అదే అధ్యాయంలో 2:6 వచనం చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నది. ఇది ఎట్లాంటి బాణలు అంటే వాళ్ళ యూదుల ఆచార ప్రకారము వాళ్ళ ఇంటి బయట ఏమవుతుందంటే బాణలు ఉంటాయి. ఒక 2 లేదా 3 కొండలు పట్టే అంత బాణలు ఉంటాయి. అవి ఎందుకు పెడుతున్నారంటే ఎవరైనా బయట నుంచి లేదా వాళ్ళ ఇంటి వారే బయటకు వెళ్ళి మరలా ఇంటికి లోనికి రావాలంటే ఏం చేస్తారంటే వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. మనం కూడా అట్లా చేస్తున్నాము లేదా? ఇంతకు ముందు మనం చాలా మంది చేస్తున్నాం. పనితోళ్ళు కూడా ఇంకా చేసే వాళ్ళగా ఉన్నారు.
అంటే ఎక్కడికి బయటకు వెళ్ళి వస్తే ఇంట్లోకి మనం అడుగు పెట్టాలంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారు, చేతులు కాళ్ళు కడుక్కుని ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. అట్లనే అందుకోసం పెట్టబడిన ఈ రాతి బాణులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే ఆ రాతి బాణుల్ని తీసుకొని వచ్చి నేను చెప్పినట్లుగా నీళ్లు నింపండి అని. ఈ మాట విన్న ఈ పరిచారకులు లేదా పనివారు ఏ ప్రశ్న కూడా యేసుక్రీస్తుని మరలా అడగలేదు. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే లోబడి బయటికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడో అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే యోహాను సువార్త 2:5లో ఒక మాట చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. ఆయన ఏం చెప్తుందంటే ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే ఆయన ఏం చేస్తాడో దానికి లోబడండి అయ్యా అని చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలంటే మొదటిగా మనకి కలిగి ఉండాల్సిన ఒక గుణ లక్షణం ఏంటంటే ఏ మాత్రం ప్రశ్న దేవుడికి వేయకుండా మనము ఆయన చెప్పిన మాటకి లోబడేదే మొదటిగా మనకు ఉండాల్సిన ఒక లక్షణం. హల్లెలూయా. లోబడటం చాలా 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 ప్రాముఖ్యమైనది. సామెతలు 16:20 చదువుకుందాం. సామెతలు 16:20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందుడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకి ఆయన చెప్పే ప్రతి మాటకి లోబెడతారో లేకపోతే చెవిని ఇస్తున్నారంటే చెవిని ఇచ్చేది కాదు, అది చెవిలో వేసుకొని ఆ మాట ప్రకారం వినే వాళ్ళకి ఏం కలుగుతుందంటే క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ ఈ పరిచారకులు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళు ఏం మాత్రం మరలా దాన్ని అట్లా కాదయ్యా ఇట్లా ఒకవేళ వాళ్ళు అనుకుంటే చెప్పుకోవచ్చు, అయ్యా అది ఆ కొండలు వద్దు, ఇక్కడ వేరే కొండలు ఉన్నాయి, వేరే బాణలు ఉన్నాయి. ఎందుకంటే ఆ బాణలు బయట కాళ్ళు చేతులు కడుక్కోవడానికి శుద్ధీకరణ కోసం బయట పెట్టిన బాణలు, అవి మనకొద్దు. దాంతో పాటు మనం ద్రాక్షాలు ఇస్తే బాగుండదు. ఒకవేళ అనుకోండి మీరు ఇంటి బయట పెట్టే ఒక బాణం, ఆ బాణం తీసుకొచ్చి మీరు లోపల తీసుకొచ్చి ఏదో ఒక రోజు ద్రాక్ష రసం చేయాలని లేకపోతే మంచి జ్యూస్ చేయాలని అందులో చేస్తారా? ఏ పాత్ర మీరు ఎంచుకుంటారు? ఇంట్లో ఏది బాగుందో శుభ్రంగా ఏది ఉందో దాన్ని ఎంచుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేసేది కొంచెం వ్యత్యాసం ఉంది. కానీ అట్లా చేసినప్పుడు కూడా ఆ పనివారు ఆయనకి మరలా ఏమి చెప్పలేదు, అయ్యా ఆ కొండలు వద్దు, ఆయన సలహాలు ఏమి ఇవ్వలేదు. దేవుడికి సలహాలు ఇచ్చే అంత గొప్పవారు మనం కాము. ఎందుకంటే ఆయన అన్నిటిని ఎరిగిన వాడు, ఆయన ఏది చేసినా దాన్ని బాగా మంచిగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ మాటకు లోబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాణం తీసుకొచ్చి దేవుడు ఐఎస్సీ చెప్పినట్టుగానే నీళ్ళు నింపుతున్నారు. అది నింపిన తర్వాత అది మరలా ఆ బిందులో ఆ బంతులు కూర్చున్న వారికి మరలా అది వడ్డించి అది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ ద్రాక్షరసంలో మారిపోతుంది. ఇంతకు ముందు ఇచ్చిన ద్రాక్షరసం కంటే ఇది చాలా శ్రేష్టంగా ఉందని చెప్తున్నారు. హల్లెలూయా. పెళ్లికి వచ్చిన ఒక ఆయన పెళ్లి జరిపించి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఎవరైనా మంచిది మొదటికి వేస్తారు, అయిపోగా లాస్ట్ లో ఏదో అడుగుది ఏదో లాస్ట్ వేస్తారు. మీరేంటంటే బాగలేదని ముందిచ్చి మంచిది ఉంచుకొని ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. అంటే దేవుడు ఏం చేసినా అది ఆశ్చర్య విధంలో దేవుడు చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా మనకి ఏం చెప్పాను, మనము దేవుని మాటకి అద్భుతము మన జీవితంలో జరగాలంటే మనము దేవుని మాటకి లోపడే వారుగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ ఇంకొక విషయం చదువుకుందాం. కీర్తనలు 34:9-10. కీర్తనలు 34:9-10. 34 కీర్తన 9-10. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఆయన యందు భయము భక్తి ఉంచువారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. భయము భక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే లోబడే స్వభావం ఉంటుందో అప్పుడే భయము భక్తి అనేది హృదయంలో కలుగుతుంది.
ఇట్లా దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి ఏం చేయబడుతుందంటే ఏ మేలు కొదువై ఉండదు. ఇట్లానే ఆ పెళ్లి ఇంట్లో ఉన్నవారు కూడా దేవుని మీద లేకుండా భయము భక్తి కలిగి లోబడి దేవుడు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు చెప్పినట్లుగా, ప్రభు చెప్పినట్లు చేసిన తర్వాత వాళ్ళకి ఆ ద్రాక్షారసం కొదువు అనేది లేకుండా పోయింది. హల్లెలూయా. ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసంలో దేవుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన ఒక అద్భుతం. హల్లెలూయా. ఇంకోటి మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఆయన చెప్పిన మాటకి లోబడేది మాత్రం కాకుండా అద్భుతం మన జీవితంలో జరగాలంటే దానికోసం మనము యాక్షన్స్ అంటే క్రియలు ఉండాలి. ఆ క్రియలలో ఏముండకూడదంటే దేవునికి ఎదురుగా క్వశ్చన్స్ చేసి, అంటే క్వశ్చన్స్ ఏమంటారు, ప్రశ్నలు చేయకుండా ఉండాలి. క్రియలు ఉండాలి. ఎటువంటి క్రియలు అంటే దేవుని మరలా ప్రశ్నించే అంత క్రియలు, ప్రశ్నించకుండా ఉండే క్రియలు మనకు ఉండాలి. హల్లెలూయా. మనం చూస్తాం, మనం ముందుగా చెప్పినట్లుగా వాళ్ళు ఆ క్రియలు చేశారు. వాళ్ళు చెప్పిన వెంటనే బయటికి వెళ్ళి ఆ బాణం తీసుకొచ్చారు. అది క్రియనా కాదా? లేదా ఆయన చెప్పిన తర్వాత అక్కడే ఉండి ఆ బాణం లోపలికి రావును దాకా వచ్చి దాంట్లో నీళ్లు నింపబడును కానీ వాళ్ళు ఏం పలికారా? లేదు. ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళి ఆ క్రియను వాళ్ళు చేశారు. హల్లెలూయా. మరో ప్రశ్నలు ఏం వేయకుండా ఈరోజు ఎంతమంది దేవుడు చెప్పే మాటకి లోబడి ఆ క్రియను మన క్రియ రూపంలో చూపించి ఏ ప్రశ్నలు లేకుండా మనం చేసేవారు ఉన్నాం. కానీ దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, అద్భుతం చేయాలని సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇటువంటి లక్షణాలు మనకు ఉన్నాయా లేవని మనం చూడాలి. ఎందుకు మనం ఆశీర్వాదాలు కలుగుకుని ఉంటాం, ఎందుకు మనం అదే స్థితిలో ఉన్నామంటే కొన్నిసార్లు మనం ఇట్లాంటి కార్యంలో మనం తప్పిపోతున్నాం, లోబడే స్వభావం లేకుండా పోతుంది. క్రియల వల్ల మనం ఆ క్రియల్లో మనం చూపించలేకపోతున్నాం. దేవుడినే మళ్ళా ఏం చేస్తున్నామంటే ప్రశ్నలు వేసేవారు మనం కొన్నిసార్లు మనం ఉంటున్నాం. ఇట్లాంటి కార్యాలు మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న అద్భుతాలు మనం చూడలేము. హల్లెలూయా. మనం అద్భుతాలు చూడాలంటే మొదటిగా ఏముండాలి? దేవుడికి లోబడాలి. రెండవది మిరాకిల్స్ రిక్వైర్ యాక్షన్ వితౌట్ క్వశ్చనింగ్. అంటే అద్భుతం చెయ్యాలంటే, దేవుడు చెయ్యాలంటే క్రియలు ఉండాలి. దాంతో పాటు దేవుడికి ఎదురు ప్రశ్నలు మనం వేయకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఆ పరిచారకులు, ఆ పని వాళ్ళు చూస్తే ఎక్కడ నోరు తెరిచినట్టుగా బైబిల్లో రాయబడలేదు. మనం చదివిన భాగంలో ఎక్కడ రాయబడలేదు. వాళ్ళ అమ్మ తల్లిగారు ఏం చెప్పబోతుందంటే ఆయన చెప్పినట్లుగా మీరు చెయ్యండి అంటే ఏంటంటే ఆయన ఏం చెప్తాడో దానికి లోబడి అదే చెయ్యండి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు లోబడతారు? లోబడడానికి సుఖంగా ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక అద్భుతం మనం చూద్దాం. లూకాసు వార్త 5:1-11 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 5:1-11. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. 2 దోణులు ఆయన చూస్తున్నాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత బోధించడం అయిపోయిన తర్వాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే జనానికి బోధిస్తున్నాడు. అక్కడ జనం సమూహం ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడంటే అక్కడ అక్కడ దాన్ని ఏమంటారు, అది రివర్ని అక్కడ ఉంటే ఒక పడవని ఆయన ఎన్నుకొని అక్కడ అది ఆ పడవ ఎవరిదిగా ఉంది అంటుందంటే పేతురుదిగా ఉంది, సీమోన్. అప్పుడు ఆ పడవ ఎక్కి కొంచెం అటు దరికి కొంచెం జరగకుండా అటు రివర్స్ పోయిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడంటే జనానికి బోధిస్తున్నాడు. ఇదంతా బోధించి అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే
సీమోన్ పేతురు ఆ జాగ్రత్తను చూసి, ఇప్పుడు మీరేం చేయాలంటే మీ వలల్ని నేను చెప్పే ఈ స్థలంలో వేయండి అని. అప్పుడు దానికి ప్రతి ఉత్తరంగా సీమోన్ ఏమంటున్నాడంటే, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అయినను మీ మాట ప్రకారం మీ మాట చెప్పున మేము వలలు వేస్తున్నాం అంటున్నాం. ఇక్కడ ఇది ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆయన మరలా చెప్పాడే మనం ముందుగా చెప్పినట్లుగా ఏ ప్రశ్న వేయలేదని. కానీ ఇక్కడ చెప్పేది ఆయన ప్రశ్న కాదు, ఆయనకి జరిగిన సంగతిని, ఆయన పడిన కష్టాన్ని చెప్తున్నాడు ఆయనకి. మీరు చెప్పేది కరెక్ట్ అయ్యా, రాత్రి అంతా మేము కష్టపడ్డాం, కానీ మాకు ఏ చేపలు మాకు దొరకలేదు, కానీ నీ మాట చెప్పినా మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ వలను వేస్తున్నాం. ఇక్కడ మనం బాగా చూసినట్లయితే జాబులు ఎప్పుడు నార్మల్ చేపలు పడతారంటే రాత్రి సమయంలో పడతారు. వాళ్ళకి ఒకవేళ రాత్రంతా కష్టపడిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 లేకపోతే 20 చేపలు, కత్తి చేపలు పడి ఉన్నా వాళ్ళ తృప్తితో మరలా వాళ్ళకి ఇంటికి తిరిగి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ప్రయాసపడినా ఏ చేపలు వాళ్ళకి దొరకలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఉపదేశించాలని వచ్చి ఆ దోణ ఎక్కి ఆ ఉపదేశం అయిపోయిన తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు వేస్తున్నారు. ఆ మాట చదువుకుందాం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు ఇక్కడ 2 దోణులు మునుగునట్లు ఆ చేపల్ని నింపారంట. నేను ఏమనుకుంటున్నానంటే ఆయన బోధించే సమయానికి ఎక్కడున్న చేపలన్నీ ఏం చేసింది, ఆ బోధ వినడానికి అక్కడ వచ్చి ఉంటాయేమో నేను అనుకుంటున్నా. ఆ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చి ఉంటాయి, ఆయనకి తెలుసు ఇట్లాంటి ఒక అద్భుతం చేయబోతున్నాను. ఆ సమయంలోనికి అదంతా అన్ని చేపలు అయిపోయిందంటే ఆ పడవ ఆ ఓడ ఆ ఫుల్ ఆ చుట్టూ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే సీమోన్ ఏం చేస్తున్నాడంటే వలలు వేస్తున్నాడు. వలలు పిగిలిపోయేంత చేపలు, 2 దోణులు మునిగిపోయేంత చేపలు. ఇవి కానీ ఎన్ని రోజులకు తెలుసా, ఇది వాళ్ళ వ్యాపారానికి ఉపయోగిస్తే ఎన్ని రోజులు దీన్ని పెట్టి వాళ్ళు వ్యాపారం చేసి తెలుసా. అంత సమృద్ధి దేవుడు అక్కడ ఇచ్చిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ముందుగా మనం చూసినట్లుగా మనకి అద్భుతం చేయాలంటే మనకు కలిగి ఉండాల్సింది ఏంటి, లోబడే ఒక స్వభావం. ఇక్కడ సీమోను కూడా ఏ మాత్రం క్వశ్చన్ అడగలేదు. అంటే క్వశ్చన్ అడగకుండా, ప్రశ్న అడగకుండా ఆయన జరిగిన సంఘటన చెప్పి, అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చేదని అడిగితే ఏమీ నోరు తిరగకుండా ఉండకుండా మీరు చాలా కష్టంలో ఉంటున్నారు. ఆ సమయంలో ఏదైనా వచ్చి మీకు చెప్తుంటే మీకు నోరు తెలిసి ఆ హృదయంలో ఉండే భారం మీరు పంచుకోరా? ఖచ్చితంగా పంచుకుంటారు. అంటే ఎంత కష్టపడమయ్యా, రాత్రి అంతా కష్టపడడం, మాకు ఏం దొరకలేదు, ఇంత కష్టపడడం మాకేం అవ్వలేదు అని చెప్తాం. అట్లనే ఈయన ఏం చెప్తాను చెప్పిన తర్వాత వాళ్ళు వేస్తే ఆ దోణులు మునిగిపోయేంత చేపలు. రెండోది మనకి ఉండాల్సిన ఆ లక్షణం ఏంటంటే మన క్రియలలో వాళ్ళు చూపించారు. హల్లెలూయా. నీకేం తెలుసయ్యా, నువ్వు ఎవరంటే యోసేపు కుమారుడివి. ఒకవేళ నువ్వు తెలుసుంటే అట్లా చెప్పుకుండొచ్చు. నీ పని ఏంటి, కార్పెంటర్, నువ్వు చెక్కల పని చేసుకుని ఆయనవి. నీకు ఈ సముద్రం గురించి ఏం తెలుసు, ఇక్కడ చేపల గురించి ఏం తెలుసు, జాలల గురించి ఏం తెలుసు, ఇక్కడ వచ్చే అలల గురించి నీకేం తెలుసు అని ఒకవేళ వాళ్ళు ప్రశ్న వేసి ఉండొచ్చు. మేము ఎంతో ఎక్స్పీరియన్స్, అంటే మాకు ఎంతో అనుభవం ఉంది, ఎక్కడ వేస్తే ఏ టైంలో వస్తుంది, ఒకవేళ రాలేదు, రాత్రి అంతా రాలేదు, మరలా రాత్రి మేము కష్టపడతాం ఆ ఒకవేళ చెప్పుండొచ్చు. కానీ ఆ మాత్రం ఏ మాటలు వాళ్ళ మరి ప్రశ్నలు లేకుండా, అట్లాంటి ఒక యాటిట్యూడ్ వాళ్ళతో లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగానే వాళ్ళు వేస్తారు. హల్లెలూయా. మొదటిగా మనకు ఏం కనపడుతుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో దేవునికి లోబడారు. ఆ లోబడేది మాత్రం కాకుండా వాళ్ళ క్రియలలో దాన్ని చూపించారు, మరో ప్రశ్న వేయకుండా. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నాం 2 దోణులు ఫుల్ అయ్యేంత చేపలు వాళ్ళ దోణిలో వాళ్ళు నింపుకున్నారంట.
హల్లెలూయా. ఇంకొక అద్భుతం మనం చూసుకుందాం. దేవుడు చేసింది ఇంకొక అద్భుతం. యోహాను సువార్త 9:1 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 9:1 నుంచి. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి భూమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయం అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. పుట్టుకలో నుంచే గుడ్డివాడు. శిష్యులు ఆ ప్రశ్నలంతా అడుగుతున్నారు. కానీ ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు చేసిన కార్యం చూద్దాం, దేవుడు చేసిన అద్భుతం చూద్దాం. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? కిందకు వంగి తన ఊసి ఆ బోధన చేసి ఏం చేస్తున్నాడంటే ఆ 2 కంటికి రాస్తున్నాడు. రాసిన తర్వాత ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు? ఇప్పటికి నువ్వు సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తున్నాడు. ఎట్లా వెళ్తాడు చెప్పండి? ఆయనే పుట్టుక నుంచి గుడ్డివాడు ఉన్నప్పుడు ఆ బురదను పూసేశాడు యేసుక్రీస్తు. ఆయన చెప్పవచ్చు కదా, నేనే పుట్టిన నుంచి గుడ్డివాడినయ్యా, నేనే ఏదో ఒక స్థలంలో ఏదో చేతులు ఇట్టేటప్పుడు తడుకుని నడుచుకుంటూ పోయేవాడిని, నాకు సిలోయం కోనేటి ఎక్కడ ఉండేది నాకేం తెలుసు అని చెప్పి ఒకవేళ ఆయన మరో ప్రశ్న వేసి ఉండొచ్చు. వేయకుండా ఏం చేస్తున్నాడంటే చెప్పిన మాటకి లోబడి ఆ కోనేటికి వెళ్ళి తన కంటిని కడుక్కుంటున్నాడు. కన్ను కడుక్కున్న తర్వాత ఆయనకి ఏం పొందుకుంటున్నాడు? ఆ వ్యక్తి చూపు పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు యేసుక్రీస్తు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధమే. ఆయన రెడీగానే ఉన్నాడు. కానీ దాన్ని పొందుకునే దానికి ఆ లక్షణాలు మనకు ఉన్నాయా? లోపడుతున్నామా? లేదా లోపడేది మాత్రమే కాకుండా ఆయన చెప్పిన దానికి క్రియల రూపంలో మనం చూపిస్తున్నామా? ఆయన ప్రశ్న వేయకుండా మనతో ఆయన చెప్పిన దానికి లోపడుతున్నామా అనేది చాలా ముఖ్యంగా మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన అద్భుతం చెయ్యాలనుకుంటే ఆయన ఒక మాట, నేను ముందుగా చెప్పినట్లుగా ఈ లోకాన్ని తన మాటతో కలుగునుగాక సృష్టించిన దేవుడు ఆ వ్యక్తికి కూడా కలుగునుగాక అని చెప్పుండొచ్చు. లేదా ఆయన 2 చేతులు 2 హస్తములు పెట్టి చూపు పొందునుగాక అని చెప్పుండొచ్చు. ఈ 2 చేయలేదు. ఆ మనిషి ఏదైనా ఒక క్రియ చూపించాలి, దేవుడు చెప్పిన మాటకి లోపడాలి, నేను చెప్పిన క్రియలు చేయాలి. అది చేసే అద్భుతంలో ఆ వ్యక్తి ఒక పాలిభాగస్తుగా ఉండాలి అని ఆ బురదనే ఆ కంటికి పోస్తున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి దానికి ఏ ప్రశ్నలు వేయకుండా లోబడి ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి ఆ కోనేటికి వెళ్ళి కడుక్కుంటున్నాడు. ఆ కోనేటికి మీనింగ్ ఏంటంటే పంపబడినవాడు, అంటే సెంట్. ఎవరు పంపబడినవాడు? ఈ వ్యక్తి పంపబడినవాడు. ఎవరు? యేసుక్రీస్తు కూడా ఎవరు? పంపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ వ్యక్తిని ఆ కోనేటి దగ్గరికి పంపించి కడుక్కోమని చెప్తున్నాడు. ఎందుకు పర్టికులర్ గా ఆ కోనేటికి వెళ్ళి కడుక్కోవాలి అని ఒకవేళ అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రశ్న వేసి ఉండొచ్చు. ఎన్నో రకాల ప్రశ్నలు మాట అడగకపోయినా ఉదయం ఎన్నో అవన్నీ మనం ఉంచుకొని ఉండొచ్చు. కానీ ఏది ఎవరు బయట పెట్టలేదు. ఎందుకంటే దేవుడు చేస్తాడు మన నమ్మకం. ఈ కార్యాలు, ఈ అద్భుతాలు అన్ని చేసిన తర్వాత లాస్ట్ లో మనం చూసినట్లుగా అయితే ఏం చేయబడుతుందంటే ప్రతి అద్భుతం చేసిన తర్వాత శిష్యులు అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారంటే ఆయన మీద విశ్వాసం
ఉంచుతున్నారు. ఆ విశ్వాసం ఇంకా ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇక్కడ రెండో అద్భుతం మనం చూసినప్పుడు ఆ సీమోను పేతురు వాళ్ళ దోణిలో శాపం ఎంత నిండుగా తీసిన తర్వాత ఆయన నేను పాపిని నా ఎదురు నుంచి తొలగిపోవాలి అంటున్నాడు. ఒక క్షమాపణ పొందుకుంటున్నాడు. అద్భుతం మాత్రం కాకుండా ఒక మార్పు నుంచి పొందుకుంటున్నాడు. అదే మాత్రం కాకుండా దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ఇక్కడ కూడా ఇది అయిన తర్వాత అక్కడున్న చుట్టూ ఉన్న ప్రజలంతా ఏం చేసుకున్నారంటే ఆయన మీద ఇంకా నమ్మకము, విశ్వాసం ఉంచుతున్నారు. హల్లెలూయా. బాగా గుర్తుంచుకోవాలి మనం ఏం చేయబడము. ఈరోజు వాక్యం మీకు చాలా కుక్కగా ఉండొచ్చు, కానీ దేవుడు నేను నమ్ముతున్నాను, మీ హృదయంతో దేవుడు బాగా తేటగా మాట్లాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరేం కలిగి ఉండాలి? లోబడే మనసు కలిగి ఉండాలి. మిరాకిల్ రిక్వైర్స్ ఒబీడియన్స్. రెండవదిగా ఏం కావాలి? మన క్రియల రూపంలో చూపించి ఆ క్రియలలో కూడా ఏం ఉండకూడదు? దేవుణ్ణి ప్రశ్నించే ప్రశ్నలు మనకు ఉండకూడదు. అంటే సందేహం ఉండకూడదు. హల్లెలూయా. ఎట్లా జరిగింది? ఆ కొన్నింటికి వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వస్తాయా అని ఒక సందేహం లేదు. ఇక్కడ వగలేస్తే ఇక్కడ వస్తాయా? ఆయన కార్పెంటర్, ఆయనకేం తెలుసు అని వాళ్ళు అనుకోవచ్చు, అనుకోలేదు. మొదటిగా చూసినప్పుడు బయట ఉండే బాణం తీసుకొచ్చి దాంట్లో నేను నింపమంటున్నాడే, ఆయనకి ఏమైనా ఉందా అని అనుకుని ఉండొచ్చు, అనుకోలేదు. వాళ్ళందరూ ఈ అద్భుతాలు పొందుకున్న వాళ్ళందరూ ఎట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారంటే నమ్మకము, అది కాకుండా లోబడే స్వభావము, క్రియల రూపంలో చూపించి దాన్ని ఏమాత్రం ప్రశ్న చేయకుండా అన్ని అద్భుతాలను వాళ్ళు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది మాత్రం కాదు, యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతంలో మీరు చూసినట్లుగా అయితే ఆయన ఒక్కడే తన మాట చేసి ఉండొచ్చు, కానీ చేయలేదు. ఎందుకు? మనుషులు దాంట్లో పాలు భాగస్తులుగా చేయాలి. దేవుడు చేసే అద్భుతంలో మీరు దాంట్లో ఒక భాగంగా ఉండాలి అనేది ఆయన కోరిక. హల్లెలూయా. మీరు చేయాలి, మీరు క్రియల రూపంలో చూపించాలి. అప్పుడే అద్భుతం పొందుకున్న వారికి ఆ విలువ అనేది తెలుసు. ఇప్పుడు 100 రూపాయలు మీకు ఏమీ లేకుండా ఒకటిగా మీకు ఇస్తుంటే మీకు దాని విలువ మాకు అర్థం కాదు. దాని గురించిన విలువ మాకు అర్థం కావాలంటే దానికి సంబంధించిన కొన్ని కార్యాలు మనం చేస్తేనే, లేక దానికి సంబంధించిన కొన్ని సందర్భాలకు మనం పోయి వస్తేనే మనకు దాని విలువ ఏంటో తెలుసు. అందుకే దేవుడు ఇట్లాంటి కార్యాలు కొన్ని చేపిస్తున్నాడు. లేదంటే ఆయనకి ఒక మాటతో చేసేదానికి ఈజీ, మాట కూడా వద్దు, ఆయన హృదయం అనుకుంటే చాలు అని చేసేదానికి అంత శక్తిమంతుడుగా ఉన్నాడు. కానీ అట్లా ఏం చేయాలి? అక్కడ మీరు బైబిల్లో తీసుకుంటే మీరు 4 సువార్తలు చూసుకున్నారంటే ప్రతి అద్భుతంలో ఒక వ్యక్తి, ఒక మనిషి లోపడటం ఉంటుంది, ఒక క్రియలు ఉంటాయి, దేవుడు ఏమాత్రం ప్రశ్న చేయకుండా ఉంటుంది. ఇంకోటి నేను ముగిస్తాను, దాని ముందు చిన్నది కూడా చెప్తాను. శిష్యులతో ఈ పన్ను గురించి మాట్లాడే సమయంలో డబ్బు ఎవరు చెల్లించాలని ఒక సందర్భం వస్తుంది. ఆ టైంలో సైమోన్కి, అంటే సీమోన్కి చెప్తాడు, మీరు అక్కడ సముద్రానికి వెళ్ళి గాలం వేయమంటాడు. అంటే సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే ఏమనుకుంటారు చెప్పండి? ఇది ఇంతకు ముందు కూడా మీకు చెప్పుకుంటాను నేను, మీకు గుర్తుందో లేదా? గాలం వేస్తారా? సముద్రానికి వెళ్ళి గాలం వేస్తారా? సముద్రానికి వెళ్ళి ఏమేయాలి? వల వేయాలి. మీరు వెళ్ళి వేసి చూడండి, చూసే వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వుతారు బాగా. కానీ దానికి ఏం ప్రశ్న వాళ్ళు అడగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి గాలి చెప్పినట్లుగా వేసి దాంట్లో నుంచి ఒక చేప నోట్ల నుంచి డబ్బు వచ్చి దాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అట్లా ఏ ప్రశ్న అడగలేదు, దాన్ని చెప్పిన మాటలు లోబడి దాని క్రియల రూపంలో చూపించి ఆ అద్భుతాలు పొందుకున్న వాళ్ళగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం పొందుకోవాలంటే ఈ లక్షణాలు మన పుణ్యాలు ఎవరిని గుర్తించుకోండి, లేకపోతే అవి మనము పొందుకోవాలి. ఆ పొందుకునేది మాత్రం కాకుండా అద్భుతాలు పొందుకొని మన ఇతరులకు సాక్షులుగా మనం మారేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక.